హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ మనోహరిని పక్కకు తీసుకువెళ్ళి ఈరోజు నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి చెప్పాను కదా అమర్, మా ఫ్రెండ్తో కలిసి కాఫీ షాప్కి వెళ్ళానని చెప్పి అంటూ ఉంటే ఆ కాఫీ షాప్ ఏ ఏరియాలో ఉందని చెప్పి అమర్ అడుగుతాడు. జూబ్లీ హిల్స్లో ఉందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, మరి నేను నీ కార్ని నానక్రమ్ గూడలో చూశాను, అక్కడెందుకు నువ్వు నీ కార్ని పార్క్ చేసావని చెప్పి అడుగుతూ ఉంటే, నేను కాఫీ షాప్కి వెళ్తుంటే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది అమర్, అందుకే కార్ని అక్కడ పార్క్ చేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో అమర్, ఒకవేళ నీ కార్ ట్రబుల్ ఇస్తే బంజారా హిల్స్ దగ్గర కాబట్టి అక్కడ పార్క్ చేసి ఉండాలి, అంతేకాని మధ్యలో నానక్రమ్ కూడా ఎందుకు వచ్చిందని చెప్పి మనోహరిని అడుగుతుంటాడు. దాంతో మనోహరి ఎంతగానో కంగారు పడిపోతూ, అంటే మధ్యాహ్నం అక్కడికి వచ్చింది అమర్ అన్నమాట. ఇప్పుడు కనుక నేను ఘోరాన్ని కలిశానన్న విషయం తెలిస్తే అమర్ నన్ను ఎప్పటికీ క్షమించడానుకొని మనోహరి కావాలని అమర్ దగ్గరికి వచ్చి, సారీ అమర్, నేను అక్కడికి వెళ్ళింది ఇల్లు చూడడానికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇల్లా ఎందుకు అని చెప్పి అమర్ అడుగుతాడు. ఈ ఇంట్లో నన్ను అభిమానించే ఆరు లేదు, ఈ ఇంట్లో వాళ్ళు నాకు ఏమీ కారు, మరి అటువంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఉపయోగం లేదనిపించింది, అందుకే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను అమర్, అందుకే ఇల్లు వెతుక్కోవడానికి వెళ్ళానని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్, సరే మనోహరి, నీకు ఇక్కడ ఉండడం అంత ఇబ్బందిగా అనిపిస్తే నువ్వు వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. అమర్ మాటలకు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే ఇంత అర్జెంటుగా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళందరూ బాగా అలవాటైపోయారు కదా అమర్, కొంచెం కష్టంగానే ఉంటుంది, నిదానంగా ఒక మంచి ఇల్లు చూసుకొని నేను షిఫ్ట్ అవుతాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, సరే మనోహరి, నీకు ఉండాలనుకుంటే ఉండొచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అలా సిటీ అవుట్స్కట్స్లో కాకుండా సిటీ సెంటర్లో ఒక మంచి ఇల్లు చూడమని రాతోడికి చెబుతాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక మనోహరి అమర్ చేతులు పట్టుకొని, నన్ను క్షమించమర్, నీకు నేను అబద్ధం చెప్పాను అని అంటూ ఉంటే, అప్పుడు ఇట్స్ ఓకే అని చెప్పి అమర్ మనోహరి చేతులు విడిచిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 2 నిమిషాలు కూడా నువ్వు నా చేతులను పట్టుకోలేకపోయావు, అటువంటిది నీ అంతటా నువ్వే వచ్చి జీవితాంతం నాకు నువ్వే కావాలి మనోహరి అని నా చేయి పట్టుకునేలాగా చేసుకుంటానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరో పక్క రాతోడితో బాగి మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందని నిజం చెప్పి రాతోడు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అప్పుడు రాతోడు మధ్యాహ్నం జరిగిందంతా కూడా బాగీకి చెబుతూ ఉంటాడు. ఏంటి రాతోడు నువ్వు అనేది, మనోహరి గారు కారు ఒక చోట ఆపి తను ఇంకో చోట ఉన్నానని అబద్ధం చెప్పిందా, ఇంతకీ మనోహరి కార్ మీకు ఎక్కడ కనిపించింది అని బాగి అడుగుతుంటే, నానక్రమ్ గూడలో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. దాంతో బాగి నానక్రమ్ గూడలో ఎక్కడ అని చెప్పి అడుగుతుంటే, నానక్రమ్ గూడలో ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఒక గుడి వస్తుంది, ఆ గుడి దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ 2nd స్ట్రీట్లో ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గర మనోహరి కారు కనిపించిందని చెప్పి రాతోడు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ అడ్రస్ చాటుగా ఉండి వింటున్న ఆరు అది గోరా ఇల్లని తెలుసుకుంటుంది. అప్పుడు ఒకసారి గోరా నన్ను సీసాలో బంధించాలనుకున్నప్పుడు నేను గుప్తా గారు అక్కడికి వెళ్ళాము, అంటే ఖచ్చితంగా మనోహరి గోరాని కలవడానికే వెళ్ళింది, మళ్ళీ ఏదో ప్లాన్తోనే మనోహరి ఈ ఇంటికి వచ్చి ఉంటుందని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి కూడా రాతోడితో ఖచ్చితంగా మనోహరి ఏదో చేయడానికి అక్కడికి వెళ్ళింది రాతోడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనోహరి అనుకుంది జరగకూడదని చెప్పి బాగి అంటూ ఉంటే, ఆ మనోహరి నిజస్వరూపం మీకు తెలుసు కదా, వెళ్ళి వెంటనే సార్కి చెప్పొచ్చు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి, లేదు రాతోడు, ఆ మనోహరి చేసిన తప్పులకు చిన్న శిక్ష పడకూడదు, చాలా పెద్ద శిక్ష పడాలి, త్వరలోనే అక్కను చంపింది తనే అన్న విషయాన్ని నేను బయట పెడతాను, అప్పుడు మనోహరి ఆయన విధించబోయే శిక్షకు నరకం చూడాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆరు, వసే మనో, మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో ఏ ప్రళయం సృష్టించాలని వచ్చావే, ఈసారి నువ్వు ఏం చేయాలనుకున్నా సరే నిన్ను నేను అడ్డుకుంటాను, అసలు నిన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చిందే నేను కాబట్టి ఈ ఇంటి నుండి నేను నిన్ను వెళ్ళగొడతాను, తులసి వనంలో గంజాయి మొక్కలాగా నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు, ఇకపై నీ ఆటలు సాగనివ్వను, నువ్వు నేను చూసుకుందాం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే పిల్లల్ని బాగి స్కూల్కని రెడీ చేస్తూ ఉంటే, అప్పుడు అంజు పాప ఇంకా రెడీ అవ్వకపోవడంతో, ఎంతసేపు అంజు పాప త్వరగా రెడీ అవ్వు అని బాగి అంటూ ఉంటుంది. ఇక అమ్ముకి జడ వేస్తూ బాగి అలా అనడంతో అప్పుడు అంజు, మమ్మల్ని
లేట్గా నిద్ర లేపడం ఎందుకు, ఇప్పుడు త్వరగా రెడీ అవ్వమని హడావిడి చేయడం ఎందుకు అని చెప్పి ఒక్కరికి కూడా కామన్ సెన్స్ లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి కోపంగా చూస్తూ ఎంత నిద్ర లేపినా సరే అంజు నిద్ర లేవకపోవడాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్మో అవును మిస్ అమ్మ, డాడీ ఎక్కడికి వెళ్ళారు, ఉదయం నుండి కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే డ్యూటీ పైన వెళ్ళరు అమ్ము అని చెప్పి అంటూ ఉంటుంది. సరే మీరందరూ త్వరగా కిందకి వచ్చేయండి, నేను మీకోసం లంచ్ బాక్స్ రెడీ చేస్తాను అని చెప్పి బాగి అలా వెళ్తూ తన చీర కొంగుతో అంజు పాప మొహం మీద కప్పేసి తన జుట్టుని పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది. ఇక అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. బాగి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి తన జుట్టు చెరపడంతో అప్పుడు అంజు నాకు కూడా టైం వస్తుంది మిస్ అమ్మ, అప్పుడు చెబుతాను నీ సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో మనోహరి తాయెత్తు తీసుకొని అక్కడికి వస్తుంది. అంజు నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు రా అని చెప్పి అంటూ ఉంటే ఏంటో అందరికీ నాలాంటి ఇంటెలిజెంట్తోనే పని ఉంటుంది అని చెప్పి అంజు పక్కకు వస్తుంది. ఏంటంటే ఎందుకు ఇలా పక్కకు రమ్మన్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనో అంజుకి ముద్దు పెట్టి నిన్ను చూస్తూ ఉంటే నన్ను నేను చిన్నప్పుడు చూసుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మీరు కూడా సరిగ్గా చదివేవారు కాదా ఆంటీ, ఎప్పుడు చూసినా నాలాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేవాళ్ళ అని చెప్పి అంటూ ఉంటే లేదు నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నీలాగా ఇంటెలిజెంట్ లాగా ఉండేదాన్నని చెబుతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మీరు కూడా చక్కగా పెళ్లి చేసుకుని ఉండుంటే నాలాగా ఒక చిన్న పాప మీకు పుట్టుండేది, ఆ పాపని స్కూల్కి రెడీ చేస్తూ ఉండేవారు కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఆ జీవితం వద్దనుకునే కదా నేను ఇక్కడికి వచ్చేసాను అని మనోహరి మనసులో అనుకుంటుంది. తర్వాత తన దగ్గరున్న తాయెత్తుని అంజుకి చూపిస్తూ చూడు అంజు పాప, రేపు నేను నీ దగ్గరికి వచ్చి ముద్దు పెడతాను, అప్పుడు ఈ తాయెత్తుని నా చేతికి కట్టాలి అని అంటూ ఉంటే తాయెత్తు ఇక్కడే ఉంది కదా ఆంటీ, మరి ఇప్పుడే మీ చేతికి కట్టుకోవచ్చు కదా, రేపటి వరకు ఆగడం ఎందుకు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి లేదు అంజు పాప, ఈ తాయెత్తు రేపే కట్టుకోవాలి, రేపు నేను ముద్దు పెట్టగానే ఈ తాయెత్తుని నాకు కట్టు, మిగతా వాళ్ళకు కూడా ఈ పని చెప్పొచ్చు కానీ వాళ్ళందరికంటే నువ్వే ఇంటెలిజెంట్వి, అందుకే ఈ సీక్రెట్ నీకు మాత్రమే చెప్పాను అని మనోహరి అంటూ ఉంటుంది. సరే ఆంటీ అని చెప్పి అంజు ఆ తాయెత్తు తీసుకొని గదిలోకి వచ్చేస్తుంది. ఇంతకీ ఆంటీ నిన్ను ఎందుకు పిలిచారు అని చెప్పి మిగతా పిల్లలు అంటూ ఉంటే పెద్దవాళ్ళం మాకు 1,00,000 ఉంటాయి, అవన్నీ చెప్పాలా అని అంజు మిగతా పిల్లలతో అంటూ ఉంటుంది. ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ వసే ఆరు నీ రక్తంతోనే రేపు నిన్ను ఓడించబోతున్నానే అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత పిల్లలంతా కలిసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారు. మరోపక్క రాతోడు అమర్ ఇద్దరు కూడా ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అమర్ వల్ల సార్ అక్కడికి వస్తాడు. అరవింద్కి సహాయం చేసిన సంజయ్ అనే వ్యక్తిని మన వాళ్ళు పట్టుకున్నారు, వాడిని ఇంట్రాగేట్ చేస్తున్నారు, అరవింద్ మాత్రం తప్పించుకున్నాడు అని చెప్పి అమర్ వల్ల పై ఆఫీసర్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత సంజయ్కి తెలిసిన ప్లేసెస్లో ఇకపై ఆ అరవింద్ ఉండడు, ఎందుకంటే సంజయ్ని మనం ఇంట్రాగేట్ చేస్తామని వాడికి కూడా తెలుసు కాబట్టి వాడు జాగ్రత్త పడతాడు అని అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అంటూ ఉంటారు. సో వాడిని పట్టుకోవడం మనకి ఇంకాస్త కష్టమవుతుంది అంతే అంటారా సార్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును అమర్, ఇకపై వాడు మనకి దొరకడం కష్టమే అని చెప్పి అంటూ ఉంటే సార్ వాడు మన కళ్ళ ముందే తిరుగుతూ మన నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్, నేను నా వైఫ్ని తీసుకొని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తాను, వాడు నా మీద అటాక్ చేయడానికి ఖచ్చితంగా నా ముందుకు వస్తాడు, అప్పుడు నేను వాడిని పట్టుకుంటానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వద్దు అమర్, నువ్వు వాడిని పట్టుకోవడం కోసం నీ ప్రాణాలు నీ వైఫ్ ప్రాణాలు రిస్క్లో పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ వాళ్ళ పై ఆఫీసర్. ఇకప్పుడు అమర్ లేదు సార్, ఏ రోజైతే నా ఒంటి మీదకి యూనిఫామ్ వచ్చిందో ఆ రోజే నేను నా దేశానికి ప్రమాణం చేశాను, నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడుకుంటానని, ఇప్పుడు అలాగే నేను నా ప్రాణాలను సైతం లెక్క చేయను సార్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ మాటలకు సరే అమర్ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, యూ ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి అలా సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.